തെണ്ടി നാറി എന്റെ അച്ഛനോട് പറഞ്ഞ നിന്നെ കൊന്നു കളയും. എടാ ചെറ്റ നിനക്ക് കണ്ണാണെന്നില്ലടാ. സോറി മന്നിച്ചു എന്നെ അടിച്ചിട്ട് മണ്ട പറയുന്ന മാനേജർ ആരാടാ? ఏంటమ్మా ప్రాబ్లం? എന്ത് സ്റ്റാഫാ സാർ വെച്ചിരിക്കുന്നത്? എന്റെ തലയിലിട്ട് അടിച്ചവന് കസ്റ്റമറിനെ അടിക്കുന്ന സ്റ്റാഫാണ് വെക്കുന്നത്. మిస్టర్ బిల్లా నీకేమన్నా బ్రాంతియో? ఏందో ఆఫీస్ కి మొన్న కస్టమర్ కూడా చిచ్చి ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నా? మిస్టర్ బిల్లా ఇట్స్ టూ మచ్. ఆఫీస్ కి వచ్చే కస్టమర్స్ తో ఇలాగా ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావు. సారీ సార్ మళ్ళీ ఆ అడవి ఎనుగు వచ్చి నన్ను తరుముతుంది సార్. అడవి అనుకో ఎన్నిసార్లు వస్తుంది అడవి అనుకో, ఇది 8వ సారి. ఇకపై నేను ఎవరిని కొట్టను సార్, ప్లీజ్ సార్. ఆఫీస్ కి వచ్చిన కస్టమర్ మీద చెయ్యి వేసావు, నీకు క్షమాపణే లేదు. కాంచనా రెడీ సార్. సార్ మెమో రెడీ సార్. ఇదిగో తీసుకో 8వ మెమో. సిగరెట్. రంగా ఎన్నాళ్ళైందా నేను చూసి? ఎన్నాళ్ళైందా? ఎలా ఉన్నావురా? బాగున్నా, చాలా బాగున్నాను రా. అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసినట్టుగా ఉంది, అది ఈ కాలంలో. రంగా నేను పిల్లన్ రా. డబ్బులు ఇచ్చానండ్రా. పిచ్చోళ్ళ నడుస్తున్నారా? నాకు పిచ్చెక్కేలాగుందిరా. మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా అణువు నీడగా. ఎలా రా మామ, నువ్వు మాత్రం ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? ప్రపంచంలోని హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరంటే అది బిల్లానే. తెలుగు నాట టాప్ 10లోనే బిల్లాయేరా నెంబర్ 1. నా భార్య ఒక దేవతరా. ఒక మంచి భార్య దొరకడం దేవుడిచ్చిన వరంరా. నువ్వు నన్ను నమ్మట్లేదు కదా? అరేచా, నేనే మాట్లాడుతున్నానే. ఈ రోజు సాయంత్రం మేక కళ్ళ సూపు. నేను చెప్పేది వినవే. తందూరి చికెన్, పెట్ట మాంసం మసాలా వేసి కరిగిపోవాలి. ఏంటి? నేను ఎక్కడున్నానా? నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను ఇప్పుడు అడగకూడదు, అర్థమైందా? బిల్లా ఇస్ ఫ్రీ బర్డ్. ఎంత జరిగిన నువ్వు అనవసరం బిల్డప్లు ఇంకా మానుకోలేదు కదా? నువ్వు 4 నంబర్లు నొక్కినప్పుడు అనుకున్నాను రా, ఏ నెట్వర్క్ ఇక్కడ 4 నంబర్లు ఉన్నాయి? నువ్వు ఎప్పుడు నేను టాపరా అంటే ఇప్పుడు డౌన్ అయిపోయావు. జీవితం అంటేనే అప్స్ అండ్ డౌన్స్ రా. ఇప్పుడు నువ్వు డౌన్, నేను అప్పు. నన్ను క్షమించు మావా. చెరుకు తోటలా ఉండే నా జీవితంలో ఒక అడవి ఏనుగు ఎంటర్ అయిందిరా. ఎంటర్ అయింది. ఇది నా కుటుంబ సమస్య, నేను చూసుకుంటాను. మీరేమి కొత్తగా సమస్య సృష్టించక్కర్లేదు. వెళ్ళి ఓ పక్కగా నిలబడండి. వెళ్ళండి. ఏంటి బెడ్ సరిపోలేదా? అల్లుడు, బిల్లా, నేను విన్నది నిజమేనా? ఏంటి నువ్వు విన్నది? నీకో నా కూతురికి అది జరగలేదంట కదా? ఇది ఏమైనా పోలవరం లాంటి ప్రాబ్లమా? అది జరగాలి. జరగదు. జరిగే తీరాలి. అదే జరిగితే నేను చచ్చిపోతాను. జరగపోయినా కూడా నువ్వు చచ్చిపోతావు. నానా ఆపండి. కరెక్ట్ గానే ఆపానమ్మా. నానా, మీరు కోపట్టం వల్లే మా అమ్మ సుజాత అని పోగొట్టుకున్నాను, మా అన్న శరత్ బాబు పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా బిల్లాని పోగొట్టుకోవాలా? వాడు తప్పు చేశాడమ్మా. నానా, మీకు ఒప్పనిపించింది, ఇతరులకి తప్పనిపిస్తుంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఆపండి, అన్నిటినీ ఆపండి. ఆపేస్తానమ్మా. ఈ తాళి కోసం నేను అన్నిటినీ ఆపేస్తాను. బిల్లా, అర్థం చేసుకో బాబు. ముందు నువ్వు అర్థమయ్యేలా మాట్లాడు. అల్లుడు, నేను దేనికోసం తపన పడుతున్నానో తెలుసుకో. మీ ఇద్దరి మధ్య అది జరగాలి. ఎందుకంటే నాకు మనవడు కావాలి. వాడు నన్ను చూసి తాత నువ్వు మంచివాడివా చెడ్డవాడివా నన్ను అడగాలి. అప్పుడే బాబు ఈ కట్టె కాలుతుంది. ఊళ్ళో లెక్కలేని చిన్నీళ్ళున్నాయి కదా, అక్కడికి వెళ్ళి అడగొచ్చు కదా. నా ప్రాణం తీస్తావేందుకు? అల్లుడు,
మీ మైండ్ వాయిస్ నేను క్యాచ్ చేసేశాను. మీరు హన్నీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అంతే కదా? ఇదిగో బాబు ఫ్లైట్ టికెట్. బిల్లా, నీ కోరిక నేను నెరవేర్చాను. ఈ వీరనాయుడి కోరిక నువ్వే నెరవేర్చాలి బాబు. అరే వదలు. ఆయనగానే వస్తున్నాడు, ఆయనగానే మాట్లాడుతున్నాడు, ఆయనగానే వెళ్ళిపోతున్నాడు. ఈ లూసు కుటుంబంతో నేను ఎలా జాగ్రత్త, చూసిరండి. లగేజ్ తీసురా. ఆ, అరచి యాపిల్, ఈ రాసుకోవడాలో పూసుకోవడాలు నాతో పెట్టుకోకు. 10 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండు, అర్థమైందా? ముఖ్యంగా నేను నీ భర్తన విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఏమిటి? కీప్ డిస్టెన్స్. Yes, may I help you? మై నేమ్ ఇస్ బెల్లా, డేవిడ్ బెల్లా. కమ్ టు చెన్నై. కమింగ్ ఫ్రమ్. నోర్మై. షీ ఫాదర్ వీరనాయుడు, అతని అల్లుడు ఐఎమ్. మై వైఫ్ షీ. ఐ వాంట్ రూమ్. ఆర్ యు ఫ్రీ? You idiot! Wait. Actually, he's very poor in English. He's basically not much educated. Yeah. Right. I'm sorry. It's okay. Yeah. Actually, we came here to enjoy our honeymoon. We would like to check in an executive room. Yeah, sure. Thank you. Hey, come on, వెళ్ళు. I am rich man. Dinner. You free? You? హలో ఎవరు? బాంబే హసీనా? పర్వాలేదే, వీరనాయుడు లూజ్ అయినప్పటికీ సూపర్ రూమ్ బుక్ చేశాడు. వామ్మో, ఎంతమంది భామలు, ఎన్ని రంగులు! నేను ఇప్పుడే వస్తున్నా. నేను ఆగలేను, వస్తున్నా. పోండి బావా, నా మీద ఇంత ఆశ పెట్టుకున్నారు. పట్టపగలు నేను దానికి ఒప్పుకోను. ఏయ్, మల్లెపూలు పెట్టగానే మోజు రాదే. ఏమండి? కీప్ డిస్టెన్స్. Come on. నన్నేనా? Yeah, girls, come on. ఇదిగో అట్నుండి వస్తాను. బాబోయ్, ఏయ్, నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు? నువ్వే కదా బావా కమాన్ అని పిలిచావు. మనసులో ఇన్ని ఆశలు పెట్టుకున్నావు. ఆశ కాదు, దోశ కాదు. వెళ్తావా లేదా డైవోర్స్ ఇచ్చేయమంటావా? ఓ బావా, నేను డైవ్ కొట్టే వెళ్తాను. వద్దు. నువ్వు దయచేసి వెళ్ళు. వద్దు. యాపిల్, నా మాట విను. వద్దు, ప్లీజ్ వద్దు. దయచేసి వెళ్ళిపో. ప్లీజ్, నా మాట విను. అయ్యో! ప్లీజ్, ఎవరైనా పిలవండి. ప్లీజ్, ఎవరైనా కాపాడండి. పాటలు పాతబడిపోవని తీపిగా ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని పాడుకున్న పాటలు పాతబడిపోవని తీపిగా పారిపోయిన బ్రహ్మానందం తిరిగి వచ్చేసాడా? అమ్మయ్య, తప్పించుకున్నావురా. అది జరగదు బావా. నీ మీదున్న లవ్వుతోనే ఈ కోటుని గట్టిగా పట్టుకున్నాను. ఏయ్, ఇలా రెచ్చగొట్టి నన్ను ఆక్రమించుకుందాం అనుకుంటున్నావా? జరగదే. ఏమండి, రండి డాలి. ఏయ్, నా శీలంతో ఆడుకోకే, నన్ను వదిలేయ్. ఏం జరిగినా వదలను బావా. నా శీలం పోయిందంటే నేను సుప్రీం కోర్టు వరకు వెళ్తాను. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా సరే మిమ్మల్ని అనుభవించకుండా వదలను బావా. అయ్యో, ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు. ఉన్నారంటే పోలీసులకు చెయ్యండి. డోంట్ స్టాండ్ హియర్, గెట్ అవుట్. నమస్కారం స్వామి. మీరు చల్లగా ఉండండి. ఏంటిది? స్వామి, అందరు స్వాములు తేనె వెనల కోసం వచ్చుంటారా? కరెక్టేనండి. మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా. మెరుపు మనిషి అయితే ఉంటా దిల్.
ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి మాంగళ్య పూజకి వెళ్తున్నాను. ఓ, నువ్వు తిరిగి రావడానికి 4-5 గంటలు పడుతుందిగా? అవును, ఇప్పుడేంటి? ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళరమంటున్నా. అవన్నీ నాకు తెలుసులే. నేను చూడని పిల్ల లేదు పిల్ల, కలర్ఫుల్ పిల్ల. ఆ, ఆ. హై.